అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా మనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యొక్క ఉపాధ్యాయ అధ్యక్ష ప్రెసిడెంట్ గారు వెంకటరాజ్యం గారు మనతో పాటుగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా అనిపిస్తుంది? ఆయన లేని లోటు ఏ విధంగా అనిపిస్తుంది సార్? నభూతో నభూస్ స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ప్రజల కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి, నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి సినీ రంగాన్ని వదులుకొని సామాన్య జీవితం గడిపి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మాండలిక వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ, తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. మహిళలకు సంబంధించి గురుకులాలు, విద్యాశాఖలో ప్రతి ఒక్క శాఖలో చేసిన తన ముద్ర అంటూ ఏర్పడి ప్రపంచంలోనూ ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టలేడు. నభూతు స్వర్గీయ నందమూరి తారక రామారావు వ్యక్తి పుట్టలేడు. ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. మేము 82 నుంచి వెళ్ళి 82లో తెలుగుదేశం పార్టీ జైనప్పటి నుంచి రామారావు గారి అంతకుముందు చదువుకున్న రోజుల్లో రామారావు గారి అభిమాని. తర్వాత నేను పార్టీలో జాయిన్ అయ్యాను. క్రమక్రమంగా గ్రామ శాఖకి రాష్ట్ర శాఖ అనుబంధ సంఘ అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఈ కోసం మీ అందరికీ